లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నాయి. మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిండా? నాకు ఇస్తానా, నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీకు చెప్పినా. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసమో పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తాను బై కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతూ ఉంటే నువ్వు నిన్ను మించిన దార్కారు లేడని చెప్తా కదా. బీసీలు అవుతారు ఇప్పుడు కాదా, ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల గుచ్చినట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది, ఆయన పేరేంది అన్నాడు కూడా అది నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, అడ్రస్ ప్లేస్ చెప్పురు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలో చెప్తా, పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమన్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా, గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. అలా సమాధులన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపిరి. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం లేదు. ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు. అంతర్గతంగా జరిగితే నీకెట తెలిసింది బాయ్ సాబ్? ఆడు ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అది రహస్యమే అయిన తర్వాత నీకు తెలియదా? రహస్యం అంటే ఎవరికి తెలియని రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా, అంత విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిండే. నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి, అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు దాన్ని. బీసీ చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి డిఆర్టీ అభ్యర్థి గెలిచిండు. అక్కడ బీసీ వాదన లేదని ఓడిపోయినట్ట ఎట్లా? మీరు రోజు అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5200 ఓట్లు సంపాదించారు. 5200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. అంటే 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం 45-50 సంవత్సరాల పిఆర్టీయుకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరి ఇది బీసీలకు, బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగినాం ఒక్క దెబ్బకు. ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడిది, ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదాడ.
అందరికీ ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చినాము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించింది. ప్రతి మీటింగ్ లో ప్రెసిడెంట్ విడాకుల మంత్రం అనేది